అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిరంజీవి విజయశాంతి నచ్చుకొని మళ్ళీ పెళ్లి అయ్యారు కదా, అంటే లవ్ చేసే వాళ్ళు పెళ్లి అయ్యారు. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, అంటే చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఏడవాలి అని చెప్పారు. నేను చెప్పా డైరెక్టర్కి, ఎందుకు ఏడవాలి నేను, అడవిలో బయటప్పుడు ఏడవరా కాదు అంటే లవ్ మ్యారేజ్ కదా, నచ్చి పెళ్లి చేసుకున్నాను. కానీ ఏడవాలే అని చెప్పారు, కానీ ఓకే సరే ఏడుతామని ఏడ్చి అది మంచిగా అనిపించింది. అప్పుడు మనకి సాంగ్ మేము వినలేదు, అంతా అయిన తర్వాత లాస్ట్ లో విన్నాం కదా, మాకే కొంచెం అంటే ఏంటి ఇలా వచ్చింది సాంగ్స్, మంచిగా అనిపించింది అని. కానీ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే రియల్ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో మన సాంగ్ పెట్టుకొని రీల్ చేస్తున్నారు, అది ఇంకా మాకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో యా మంచిగా అనిపించింది సాంగ్ అయితే. ఇప్పుడు కర్ణాటకలో పెయిన్ అయింది అనుకో అమ్మ, అత్తగారి ఇంటికి పోయేటప్పుడు ఏడవరా? అంటే ముందైతే ఏడ్చేవే, కానీ ఇప్పుడైతే కొంచెం మనందరూ ఇప్పుడు ఏంటి ఇంటికి హస్బెండ్ ఇంటికి వెళ్తే మళ్ళీ అమ్మ ఇంటికి రారా ఏంటి, కనెక్షన్ ఉంటుంది కదా, ಸ್ವಲ್ಪ కొంచెం అడ్వాన్స్ అయిపోయాం మనం అందరూ, ఎందుకు ఏడవాలి అని ఆ మైండ్ సెట్ వచ్చింది అందరికి. చైతన్య బాబా తమ్మి నీకు ఒక ముచ్చట చెప్పాలనా, ఇప్పటికి కూడా మా అమ్మగారి ఇంటికి పోతే మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకేడుస్తాను నేను, వచ్చేటప్పుడు ఏడుస్తాం. ఎందుకంటే ఎందుకు ఏడుస్తాం, ఏమి వెరకలేదు పాడలేదు, కానీ మళ్ళీ అమ్మగారి ఇంటికి నుంచి వచ్చేస్తుంటే పొద్దుగా లేచేసరికి వాళ్ళే ఊడిసిరి, వాళ్ళే దోమిరి, వాళ్ళే వండిరి, వాళ్ళే లే అక్క లే చిన్నక్క లే చిన్నక్క లే అంటే లేస్తుంది తింటిమి. అమ్మగారి ఇంటికి పోతే ఎంతైనా జరుచుకోని ఉంటుంది కదా, ఇక అది అంతా పోతుంది. మళ్ళీ అత్తగారి ఇంటికి వస్తే మళ్ళీ పొద్దుగా లేచి బొచ్చలు మన మీద దోముకోవాలని అని. ఏ జనరేషన్ అక్క, ఏ జనరేషన్ అయినా అంతే, ఈ జనరేషన్ మొగులతో దోంపిస్తారు కదా అక్క. అలా కాదు అలా కాదు అంటే ఏం వర్క్ అయినా షేర్ చేద్దామని. షేరింగ్ ఇస్ కేరింగ్. షేరింగ్ అనుకుంటే తోంపించుడే మొగ ఉల్టా ఉల్టా. అందుకే మన మూవీలో కూడా గేమ్ స్టార్ట్ గేమ్ ఓవర్ అని బోర్డు కూడా ఇచ్చాం, అంటే అమ్మాయికి గేమ్ స్టార్ట్ అని ఇచ్చాం, చిరంజీవి గేమ్ స్టార్ట్ గేమ్ ఓవర్ అని బోర్డు పెట్టుకున్నాడు. అవుతామి ఈ సినిమాలో చిరంజీవి విజయశాంత్ అని పేర్లు పెట్టుకుంటారు. ఇట్లా పేర్లు పెట్టనికే చిరంజీవి సార్ అంటే మామూలు మాట కాదు, అట్లనే విజయశాంతి మేడం అంటే కూడా మామూలు మాట కాదు. వాళ్ళు ఇద్దరు తోపులే, ఆయన ఈమె మెగాస్టార్ లేడీ సూపర్ స్టార్. మరి అసొంటోళ్ళ పేర్లు పెట్టుకున్నారు, పుచ్చుకున్న వాళ్ళు ఆపి ఓ ఏమ్రా బాయ్ మా పేరు పెట్టుకున్నావు, ఏమ్రా మా పేరు మీద నడిపిస్తున్నావు, అట్లా ఇట్లా ఏమన్నా ఆయన అంటే పేర్లు కూడా చాలా చిరంజీవి అనే పేరు పెట్టుకున్నందుకు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఉన్నతంగా బిహేవ్ చేస్తుంది. విజయశాంతి అని పేరు పెట్టుకున్నది ఆమె కూడా అట్లే ఉంటుంది. సో ఎక్కడ కూడా ఆ పేర్లు పెట్టుకొని తప్పుడుగా చేయడం అట్లా ఏం లేదు, చాలా వెరీ నావలిస్టిక్గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్.